హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ధృవ అకాడమీ. సో గాయస్, ఈరోజు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ మరియు ఎన్టీపీసీ మరియు ఎస్ఎస్సి ఇతర ఉద్యోగాలన్నిటికీ కూడా ఉపయోగపడేటువంటి జనరల్ అవేర్నెస్ మోడల్ పేపర్ ఈ వీడియోలో చూడబోతున్నామండి. సో వరుస క్రమంలో 89వ మోడల్ పేపర్ అండి. ఇప్పటివరకు చేసినవన్నీ కూడా ఉచిత పీడిఎఫ్లో మన యొక్క వెబ్సైట్లో ఉంచడం జరిగింది. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఆర్పిఎఫ్ మరియు ఎన్టీపీసీ ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్న వారికి జస్ట్ 399 రూపాయలకే ఫుల్ కోర్స్ ఆఫర్ అయితే ఉందండి. 1 ఇయర్ వ్యాలిడిటీ అండి. ఓకేనా. ఆర్ఆర్బి, ఎన్టీపీసీ, గ్రూప్ డి మరియు ఆర్పిఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్, ఆర్ఆర్బి రిక్రూట్మెంట్ బోర్డు చేపట్టే ప్రతి ఒక్క దానికి సేమ్ సిలబస్ అండి. ఆర్ఆర్బి అంటేనే సేమ్ సిలబస్. ఓకేనా. సో అందరూ కూడా గమనించాలి, ఇంగ్లీష్ అనేది ఉండదు ఆర్ఆర్బిలో. సో రిమైనింగ్ అన్నీ కూడా ఉంటాయి. అర్థమెటిక్, రీజనింగ్ కావచ్చు, జనరల్ అవేర్నెస్. కాబట్టి వెంటనే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. టెస్ట్ సిరీస్ కూడా అందుబాటులో ఉంది ఆర్పిఎఫ్ కోసము. ఆర్పిఎఫ్కైనా కూడా ఆర్ఆర్బి, ఎన్టీపీసీకైనా సేమ్. కాబట్టి మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి. యాప్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. వెంటనే కొనుగోలు చేసి ఈ రోజే మీ యొక్క ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ని డాష్ అని కూడా పిలుస్తారు. కౌన్సిల్ ఆఫ్ స్టేట్ ఏమని పిలుస్తారండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 రాజ్యసభ. రాజ్యసభ అండి. ఓకేనా. రాష్ట్రంలో ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేలంతా కలిసి కూడా రాజ్యసభ ఎంపీలను ఎన్నుకుంటారండి. ఇది శాశ్వత సభ. ఓకేనా. ఇది శాశ్వత సభ, అందరూ కూడా గమనించాలి. ఓకే. అంతేకాకుండా మరి మీ అందరికీ కూడా చిన్న జీకే క్వశ్చన్ అండి. ఈ యొక్క రాజ్యసభ సభ్యుల పదవి కాలం ఎంత? కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అందరూ కూడా తెలియకపోతే రాజ్యసభ సభ్యుల పదవి కాలం అని కామెంట్ పెట్టండి, నేను చెప్తా. బట్ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయాలి. ఓకే. 1857లో ఏ విశ్వవిద్యాలయము స్థాపించబడింది? బ్రిటిష్ వారి హయాంలో 1857 తిరుగుబాటు తర్వాత ఈ విశ్వవిద్యాలయము స్థాపించబడింది. ఏ పేరుతో? బొంబాయి విశ్వవిద్యాలయం అండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే. బొంబాయి విశ్వవిద్యాలయం. నెక్స్ట్, క్రింది వారిలో శుంగ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? క్రింది వారిలో శుంగ రాజవంశాన్ని ఎవరు స్థాపించారు? 23 ఆప్షన్ 1 పుష్యమిత్ర శుంగుడు అండి. ఓకే. పుష్యమిత్ర శుంగుడు. నెక్స్ట్, భారతదేశంలో శ్రామిక శక్తి జనాభాలో డాష్ వారు ఉండరు. ఎవరు ఉండరండి? శ్రామిక శక్తిలో ఎన్ని సంవత్సరాలకు లోపున్న వారిని శ్రామిక శక్తిగా మనము పరిగణించము. ఆప్షన్ 4 14 సంవత్సరాల లోపున్న వారిని పరిగణించమండి. 14 సంవత్సరాల లోపుంట వారంతా కూడా బాల కార్మికులు, చైల్డ్ లేబర్ అంటాం వారిని. ఓకే, గమనించాలి. నెక్స్ట్, వినియోగదారుల రక్షణ నియమాలు 2021 ప్రకారము జిల్లా కమిషన్ల పరిగణలోనికి తీసుకున్న వస్తువులు లేదా సేవల విలువను పరిగణలోనికి తీసుకునే ఫిర్యాదులను స్వీకరించడానికి ఎంత అధికార పరిధిని కలిగి ఉంటాయి? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. ఓకేనా. 50 లక్షల రూపాయలండి. 50 లక్షల రూపాయలను మించదు వినియోగదారుల రక్షణ నియమాలు 2021 ప్రకారము. ఓకేనా. కన్జ్యూమర్ ఫోరంలో అండి 50 లక్షల రూపాయలు మించకూడదు. ఓకేనా. అది జిల్లా స్థాయిలో అయితే. ఓకేనా. నెక్స్ట్ వన్ చూద్దాం. క్వశ్చన్ చూద్దాం. 2024 ప్రస్తుత సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే సిబిఐ, దీనికి డైరెక్టర్ జనరల్గా ప్రజెంట్ ఎవరున్నారు? ఇటీవల నియమితులయ్యారండి. ఆన్సర్ ఆప్షన్ 4 ప్రవీణ్ సూద్. ఎవరండి? ప్రవీణ్ సూద్. ఇంపార్టెంట్ పర్సన్. నెక్స్ట్ వన్ చూద్దాం. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు ప్రస్తావించబడ్డాయి? భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక విధులు 2022 మే నాటికి ఎన్ని ఉన్నాయండి మరి భారత రాజ్యాంగంలో ప్రాథమిక విధులు అంటే? ఆన్సర్ ఆప్షన్ 3 అండి. 11 ఉన్నాయి. ఓకే, 11. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా 1976లో స్వరణ్ సింగ్ కమిటీ సిఫారసుల మేరకు వీటిని యాడ్ చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, రామేశ్వర్ సైకియా బర్భయాన్ డాష్ నృత్యంతో సంబంధం కలిగి ఉన్నారు. దేంతో అండి? సత్రియ. ఓకే, సత్రియ నృత్యంతో సంబంధము కలిగి ఉన్నారు. నెక్స్ట్ వన్, భారతదేశంలో ఏ సాంప్రదాయేతర ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి? భారతదేశంలో ఏ సాంప్రదాయేతర ఇంధన వనరులు అందుబాటులో ఉన్నాయి? 29 ఆప్షన్ 1 అలలు, గాలి మరియు సౌరశక్తి. ఇంపార్టెంట్ క్వశ్చన్.
సాంప్రదాయేతర. సాంప్రదాయ ఇంధన వనరులు అంటే బొగ్గు, పెట్రోలియం ఇవన్నీ వస్తాయి. సాంప్రదాయేతర అంటే అలలు అంటే టైడల్ పవర్, విండ్ పవర్ అండ్ సోలార్ పవర్. ఇంపార్టెంట్. క్రింది వారిలో బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు ఎవరు? బంగ్లాదేశ్ గ్రామీణ బ్యాంక్ వ్యవస్థాపకులు. 30వ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ చూడండి, మహమ్మద్ యూనస్. ఇటీవల వీరిపైన చాలా అంటే చాలా ఆర్థిక నేరాలైతే మోపబడ్డాయండి. ఓకేనా, గమనించాలి. మహమ్మద్ యూనస్, వీరికి నోబెల్ ప్రైజ్ కూడా రావడం జరిగింది ఆర్థిక శాస్త్రంలో. ఓకే. వెనిగర్లో ఉండే యాసిడ్ రసాయనిక నామాన్ని ఏమంటారు? వెనిగర్లో ఉండే యాసిడ్ రసాయన నామాన్ని ఏమంటారండి? 31 ఆన్సర్ ఆప్షన్ చూడండి, ఎసిటిక్ ఆమ్లము. ఏమంటారు? ఎసిటిక్ ఆమ్లము. నెక్స్ట్ వన్, వేడి వాతావరణ సీజన్ అనేది స్థానికీకరించిన ఉరుములతో కూడిన తుఫానుల సీజన్. ఇది హింసాత్మక గాలులు, కుండపోత వర్షాలు, తరచుగా వడగాళ్లతో కూడి ఉంటుంది. పశ్చిమ బెంగాల్లో ఈ తుఫాన్లను డాష్ అంటారు. ఏమంటారండి మరి? ఆన్సర్ ఆప్షన్ 4 అండి, కాల బైశాఖీలు అంటారు. ఏమంటారండి? కాల బైశాఖీలు. వేసవి కాలంలో కురుస్తాయండి ఇవి. ఓకేనా, వేసవి కాలంలో కురిసేటువంటి వాటిని కాల బైశాఖీలు అంటారు. కొన్ని ప్లేస్లో మ్యాంగో షవర్స్ అంటారు, చెర్రీ బ్లాసమ్స్ అంటారు. చాలా డిఫరెంట్ పేర్లు వీటికి ఉంటాయి. నెక్స్ట్ వన్, నవంబర్ 2022లో భారతదేశంలో జమ్మూ మరియు కాశ్మీర్ నుండి కిష్వాయర్ దొడబెట్టుకు 3 రోజుల పర్యటనను ప్రారంభించిన రాజకీయ నాయకుడు ఎవరు? 33 ఆన్సర్ ఆప్షన్ 3 అండి, గులాం నబీ ఆజాద్. ఆర్థిక వ్యవస్థలోని అన్ని సంస్థల స్థూల విలువ జోడించిన మొత్తం ఎంత? ఆర్థిక వ్యవస్థలోని అన్ని సంస్థల యొక్క స్థూల విలువను జోడించగా అంటే కలుపగా వచ్చినటువంటిది ఏమంటారు? 34 ఆప్షన్ జీడిపి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ అనేటువంటి పేరుతో పిలుస్తాము. ఓకే, జాతీయ ఆదాయము. నెక్స్ట్ వన్, దక్షిణాసియా క్రీడలు మొదట ఏ సంవత్సరంలో జరిగాయి? దక్షిణాసియా క్రీడలు మొదట ఏ సంవత్సరంలో జరిగాయి? 35 ఆప్షన్ 4 అండి, 1984లో జరిగాయండి. ఓకే. నెక్స్ట్ వన్, త్రిశూర్ పురము పండుగను ఈ క్రింది ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు? త్రిశూర్ పురం పండుగను. 36 ఆప్షన్ 2 అండి, కేరళ రాష్ట్రంలో. ఎక్కడండి? కేరళ రాష్ట్రంలో. నెక్స్ట్ వన్, విటమిన్ సి అనేది ఒక డాష్. విటమిన్ సి అనేది ఒక డాష్ ఏంటండి? ఆన్సర్ ఆప్షన్ 1, యాంటీ ఆక్సిడెంట్ అండి. ఇది ఏంటండి? యాంటీ ఆక్సిడెంట్గా ఇది పనిచేస్తుంది. నెక్స్ట్ వన్, చదరంగంలో చతురస్రాల సమాంతర వరుసలను డాష్ ఉంటారు. ఎవరు ఉంటారండి సమాంతర వరుసల్లో? చతురస్రంలో సమాంతర వరుసలు ఇలా ఎవరుంటారు వాటిలో మరి? 38 ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, ర్యాంకులు ఉంటాయండి. ర్యాంకులు. ఓకేనా, అంటే ర్యాంకులు అంటే ఫస్ట్ గుర్రం, ఏనుగు, తర్వాత గుర్రం. ఓకేనా, నెక్స్ట్ క్యామల్ ఉంటే, తర్వాత మంత్రి, రాజు, రిపీట్ మళ్ళీ వస్తారు. తర్వాత 2వ లైన్లో ఎవరు ఉంటారు? భటులు ఉంటారు. ఓకేనా, చతురస్రాకాల సమాంతర వరుసలు ఎవరు ఉంటారంటే ర్యాంకులు. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. క్రింది వాటిలో ఏది భారతదేశంలో సమాచార సాంకేతిక పరిశ్రమకు ప్రధాన కేంద్రంగా పరిగణించబడుతుంది? ఏంటండి? నేను ఆప్షన్ 2, బెంగళూరు. ఓకేనా, సిలికాన్ సిటీ ఆఫ్ ఇండియాగా పిలుస్తామండి. ఓకేనా. రబీ పంట కోతకు సిద్ధంగా ఉన్న డాష్ సమయంలో మధ్యప్రదేశ్ రాష్ట్రంలో గ్రీడా జానపద నృత్యం చేస్తారు. ఏం నృత్యం అండి? గ్రీడా జానపద నృత్యము. 40వది ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 1, శీతాకాలంలో. ఇంపార్టెంట్ క్వశ్చన్ అండి. శీతాకాలంలో రబీ పంట కోతకు సిద్ధంగా ఉన్నటువంటి సమయంలో మరి అక్కడ ఉన్నటువంటి గ్రీడా జానపద నృత్యం అయితే చేస్తారు శీతాకాలంలో. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ క్లాస్ అండి. ప్రతిరోజు ఒక టాపిక్ అయితే మీకు అందజేస్తున్నాను. రెగ్యులర్గా ఫాలో అవ్వండి. ఓకేనా. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ సపోర్ట్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.